హలో ఫ్రెండ్స్, మీ ముందుకు నేను ఒక కొత్త నోటిఫికేషన్తో వచ్చానండి. ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 223 పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ పోస్ట్ యొక్క నేమ్ వచ్చి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ అండి. అంటే లైక్ 3 ఇయర్స్ లేదా వాళ్ళకి వర్క్ నచ్చినట్లయితే వాళ్ళు 2 ఇయర్స్ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీర్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అయితే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం 1 ఇయర్ అయితే ఉండాలండి. 1 ఇయర్ అయితే ఉండాలి. ఇన్స్టలేషన్ కెపాసిటీ ఆఫ్ 100 MW లేదా ఇంకా అంతకన్నా ఎక్కువైనా వాళ్ళకి పర్వాలేదండి. అదేవిధంగా క్యాండిడేట్స్ వచ్చేసి షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయండి. మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో దే హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ బై దేర్ అథారిటీ. సో వీళ్ళకి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చి 35 ఇయర్స్ ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. కమింగ్ టు ద శాలరీ, మంత్లీ శాలరీ వచ్చేసి కన్సాలిడేటెడ్ పే వచ్చేసి 55,000 ఉంటుందండి. అడిషనల్గా హెచ్ఆర్ఏ కంపెనీ అకామిడేషన్ అంటే వాళ్ళే ఇస్తారండి అకామిడేషన్ స్టేయింగ్కి. నైట్ షిఫ్ట్స్ ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ అంటే నైట్ షిఫ్ట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా పే కూడా ఇస్తారండి. మెడికల్ ఫెసిలిటీ వర్క్ చేసే వాళ్ళకే కాదు, వాళ్ళతో ఉన్న పార్ట్నర్కి, చిల్డ్రన్కి కూడా ఉంటుందండి. అదేవిధంగా వేకెన్సీస్ చూసుకుంటే మనకి మొత్తం టోటల్ 223 ఉన్నాయండి. యూఆర్కి 98, ఈడబ్ల్యూఎస్కి 22, ఓబీసీకి 40, ఎస్సీకి 39, ఎస్టీకి 24. అదేవిధంగా ఇక్కడ మనకి హెల్త్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సౌండ్ హెల్త్ అయితే మాత్రం ఉండాలండి. జాయిన్ అయిపోయిన తర్వాత ఎన్టీపీసీ హాస్పిటల్స్ అంటూ వాళ్ళకి హాస్పిటల్స్ ఉంటాయండి. ఆ హాస్పిటల్స్లో ఏ టైంలో అయితే చెకప్కి రెడీ అవ్వమంటారో అప్పటికి కరెక్ట్గా మీ హెల్త్ అయితే ఖచ్చితంగా మంచిగా ఉండేలాగా చూసుకోండి. లేకపోతే వాళ్ళు టెర్మినేట్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. జనరల్ కండిషన్స్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఇండియన్ నేషనల్ పర్సన్ అయితే అయి ఉండాలండి ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఆల్సో పీడబ్ల్యూడి వచ్చి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి 40% అయితే ఖచ్చితంగా 40% మార్క్స్తో అయితే ఖచ్చితంగా పాస్ అవ్వాలండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళైతే మినిమంగా 35%తో పాస్ అయితే సరిపోతుంది. తర్వాత కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ బేసిస్ మీద ఎప్పుడైతే వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ ఏదన్నా బాగోకపోతే ఎప్పుడైనా మీ యొక్క దాన్ని టెర్మినేట్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో జాగ్రత్తగా చేసుకుంటే బెటర్. మీకు ఏమైనా డౌట్స్ ఇన్ ఆర్డర్ టు రిస్ట్రిక్ట్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మేనేజ్మెంట్ క్లియర్గా పీడిఎఫ్ పెట్టాను కాబట్టి మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు ఎక్కడెక్కడ ఏదేదో పాయింట్ అయితే నేను ఏమైనా మిస్ చేసినట్లయితే మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం అయితే ఉందండి. సో బెటర్ మీరు ప్రతి పాయింట్ని, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఈ నోటిఫికేషన్లో చదవండి. మ్యాక్సిమం నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కూడా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం క్లియర్గా ఇందులో చూసి మీరు ఫర్దర్గా ఫాలో అవ్వండి. దీస్ ఆర్ ద వెరీ బెస్ట్ జాబ్స్ అండి. అన్నీ చూస్తారు. పైగా శాలరీస్ కూడా చాలా మంచి ప్యాకేజ్ అయితే ఉంది. 55,000 నుంచి ప్లస్ మీకు ఇంచుమించు 1 lakh వరకు దగ్గరగా వచ్చే అవకాశం అయితే ఉందండి. విత్ అకామిడేషన్, నైట్ షిఫ్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ కూడా వస్తాయి కాబట్టి మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటుందండి. 3 ఇయర్స్ ఆఫ్ టర్మ్ పీరియడ్ అంటున్నారు కానీ ప్లస్ 2 ఇయర్స్ కూడా ఉంటుందండి. అండ్ ఆల్సో ఈ జాబ్ చేసిన తర్వాత వేరే అవకాశాలు అయితే కూడా చాలా మంచిగా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ కూడా 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారు. పేమెంట్ మోడ్ ఆఫ్లైన్ మోడ్, ఆన్లైన్ మోడ్ 2 మోడ్స్ ఉంటాయండి. అది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా మీకు. అదేవిధంగా మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నేను ఆల్రెడీ ముందే మీకు చెప్పాను క్లియర్గా. పీడబ్ల్యూడి వాళ్ళకైతే ముఖ్యంగా 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. మీరు ఒక్కసారి క్లియర్గా వాచ్ చేయండి. అండ్ ఆల్సో పోస్టులు వచ్చేసి 223 పోస్టులు అయితే ఇక్కడ ఉండడం జరిగిందండి. తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా చెప్పే పాయింట్ ఏంటి అంటే
కమెన్స్మెంట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 25/1/2024 అండి. లాస్ట్ డేట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 8/2/2024 అంటే ఫిబ్రవరి 8 వరకు ఉందండి. ఫిబ్రవరి 8 వరకు దీన్ని చక్కగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.